ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. ఇప్పుడు వచ్చే సినిమాలన్నిట్లో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్లు, ఫ్రెండ్స్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్, బాయ్స్, గర్ల్స్, ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో అటువంటి పాత్రలు జనరల్గా తగ్గిపోతాయి. అయితే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు వీరిద్దరూ కూడా సత్యనారాయణ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాసుకునే వాళ్ళంట. డెఫినెట్గా సినిమాలో మా సినిమాలో డెఫినెట్గా తర్వాత విలనీలో రాఘవేంద్రరావు గారు విలన్ క్యారెక్టర్ పెట్టినా సత్యనారాయణ గారికి అందులో కామెడీ టచ్ పెట్టేవాడు. ఆ కామెడీ టచ్ కూడా బ్రహ్మాండంగా పండించేవాడు సత్యనారాయణ గారు. సో కామెడీ ఇచ్చినా సరే, సీరియస్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఇటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే, అది సాంఘికమా పౌరాణికమా, అసలు విఠలాచారి గారి సినిమాలంటే ఇక సత్యనారాయణ ఉండాల్సిందే డెఫినెట్గా. తర్వాత ఒక సినిమాలో విఠలాచారి గారి చిక్కడు దొరకడం ఏదో సినిమా, కాంతారావు గారు ఒక హీరో, రామారావు గారు ఒక హీరో. కాంతారావుకేమో విలనేమో రాజనారాయణ, రామారావు గారికి విలనేమో సత్యనారాయణ గారు. ఆ సినిమాలో సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది. అంతమంది ఉన్నా ఆ క్యారెక్టర్తో నేను స్టాండ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు సత్యనారాయణ గారు. సో ఆ విధంగా తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా పండించి ఎస్వి రంగారావు తర్వాత ఒక అటువంటి క్యారెక్టర్ ఎవరైనా వెయ్యాలి అనంటే సత్యనారాయణే అనేటటువంటి ఒక ముద్ర వేసి ఇండస్ట్రీలో వదిలేడు ఆయన. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు ఈ కృష్ణ గారి సినిమా కూడా ప్యారలల్ గా రిలీజ్ అయింది. కర్ణ. అయితే సత్యనారాయణ గారి విషయంలోనే ఎక్కువ ఇదైందంట. ఇండస్ట్రీ మొత్తం కృష్ణ గారి వైపు వెళ్తే ఈయన మాత్రం రామారావు గారి వైపే ఉండిపోయి అన్ని పాత్రలు ఈయన చేశారని చెప్పేసి. అంటే రామారావు గారు ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. రామారావు గారు సత్యనారాయణ పెట్టండి అని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయనకి నచ్చితే చక్కగా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాడు ఆయన రామారావు గారు. అలాగే సోమరావు గారిని ఎంకరేజ్ చేశాడు. అలాగా తర్వాత ఇంత రామారావు గారితో ఈక్వల్ పర్సనాలిటీ, ఒక విధంగా ఒక హాఫ్ ఇంచి పెచ్చే ఉంటాడేమో రామారావు గారి కన్నా సత్యనారాయణ గారు. మంచి పర్సనాలిటీ. తర్వాత ఆయనలాగా ఒక పెద్ద ముక్కు, మంచి కోట్ల ముక్కు. సో ఆయనకి ఈక్వల్గా రామారావు గారిని ఎదుర్కోలేటటువంటి ఒక పర్సనాలిటీ కావాలంటే అంత ఉండాలి ఫిగరు. సో అందుకోసమని తర్వాత సిన్సియర్గా చేస్తాడు ఆయన. ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కడ ఎటువంటి కమిట్మెంట్స్ కానీ అట్లాంటి లేనటువంటి రిమార్క్స్ లేనటువంటి ఆర్టిస్టు, వ్యక్తిగతంగా కూడా. మీరు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు, అందరికీ కావాల్సిన. అవునవును. కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలకి అసలు సరిపోదు. ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చే రాజకీయాల్లో కంటే అప్పుడు మరి తెలుగుదేశం తరఫున మరి క్యాండిడేట్స్ కావాలి. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతమందిని రమ్మంటే కొంతమంది రాలేదు. నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వైట్ చేశాడు రామారావు గారు. నాగేశ్వరరావు గారు రాలేదు. అలాగే మురళీమోహన్ గారిని తీసుకొచ్చారు. తర్వాత ఇలాగా ఈయన కూడా నువ్వు తప్పకుండా ఉండాలి అది అంటే మచిలీపట్నంలో ఎంపీగా చేశాడు ఆయన. తర్వాత ఈయనకి అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు కానండి, చాలా ఉపకారాలు కూడా చేశాడు సత్యనారాయణ గారు. సో కొంతమంది చదువుకునే పిల్లలకి, కొంతమంది ఆర్టిస్టులకి, వాళ్ళకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేసేటటువంటి ఆ గుణం ఉంది, మంచి గుణం ఉంది ఆయన. తర్వాత కష్టపడతాడు, సంపాదిస్తాడు, ఒక చారిటబుల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మంచి ఫుడ్ అంటే ఆయన కూడా చక్కగా ఫుడ్ తింటాడు. డైలాగులు మాత్రం డైలాగ్ పేపరు ఇస్తేనండి ఎంతసేపు అది చదువుకుంటూనే ఉంటాడు ఆయన. సెట్స్లో మేము చూసాం కదా. సో ఆ విధంగా డెడికేటెడ్గా, అంటే ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో ఒక క్యారెక్టర్ వేశాడు, పౌరాణిక క్యారెక్టర్ అంటే డైలాగులు పెద్దగా ఉంటాయి కదా. సో ఆ డైలాగ్ని ఎక్కడ విరుపు ఎలాగే విరవాలి,
తనకంటే ఎస్వి రంగారావు గారికి డైలాగ్ డెలివరీలో ఒక స్టైల్ ఉంది. అవును. అలాగే తనకు కూడా ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుందామని ఆ తాపత్రయం, ఆ తపనతో చదువుకుంటూ డైలాగ్ చదువుకుంటూ తనలో తాను మననం చేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఎప్పుడు అత్తే కసితో ఉన్నారు. అవును. నిజంగా లెజెండరీ పర్సన్స్. అయితే ఆయనకి అవార్డ్స్ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఒక చిన్న ఇదైతే ఆయనకు కూడా ఎంతో మందికి పద్మశ్రీ ఇచ్చారు. ఆయనకి పద్మశ్రీ రాలేదు. అర్హుడు డెఫినెట్గా. ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. ఒక విధంగా ఒకే క్యారెక్టర్కి అవును చేసేటటువంటి వ్యక్తి కాదు, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తి తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఒక మంచి నటుల్ని తీసుకుంటే డెఫినెట్గా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆయనకి ఒక పద్మశ్రీ రాకపోవటం అనేది ఒక అసంతృప్తి. సార్ అయితే యముడు గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. ఆయన యమగోళ కానీ యమలీల కానీ ఆయన యముండా అంటుంటే ఇప్పటికీ కూడా ఎవరన్నా యముడి మీద సినిమా చేశారంటే ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు. ఆయనే గుర్తొస్తారు. ఆ యమగోళ రిలీజ్ అప్పుడు ఎలా ఉండింది సార్ వాతావరణం? అబ్బో యమగోళ యమగోళ, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు. యముడంటే ఆయనే. సో ఆ క్యారెక్టర్స్ వేసి తర్వాత అంత సీరియస్ క్యారెక్టర్లో కూడా కామెడీ వర్కౌట్. ఇప్పుడు యమలేలలో అందరూ వాళ్ళు ఐస్ క్రీమ్ ఉంటే ఏమది అని అడుగుతాడు. అప్పుడు పక్క క్యారెక్టర్ చెప్పుద్ది హిమక్రిమములు. హిమం అంటే మంచు కదా, హిమక్రిమములు అని చెప్తాడు. ఏదో ఒకటి ఇవ్వండి అని తను తింటాడు. ఆ కామెడీ టచెస్ కూడా చాలా గమ్మత్తుగా ఇస్తాడు. అసలు ఆ పాత్రని అర్థం చేసుకోవటంలో చాలా బాగా పరకాయ ప్రవేశం అంటామే, ఆ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అటువంటి ఆ తపన ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన. తర్వాత బిగినింగ్లో మెడ్రాస్ వెళ్ళి వేషాలు రాకపోతే ఆ ప్రొడ్యూసర్లు అడిగాడు, సార్ చిన్న వేషం ఇవ్వండి సార్, చిన్న వేషం ఇస్తే వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, వేషం వేయకుండా వెళితే ఊర్లో తలెత్తుకొని తిరగలేను నేను, చిన్న వేషం ఇచ్చారు అనుకోండి వెళ్ళి ఏదో చెప్పుకుంటాను, ఆ ఫీల్డ్ మనకు పడదలేని వచ్చేసానని చెప్పుకుంటాను, తలకాయ ఎత్తుకోలేండి ఊరికి వెళితే అని బతినాలేడంట. ఆఖరికి చాలామందికి కంప్లైంట్, అసలు వేషం వేస్తే వేయటం, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి స్టేజ్కి వెళ్ళాడంట. చెప్పేవారు ఆయన. ఇక్కడ వేషం వేస్తే గౌరవంగా వేషం వేసి ఇంటికి వెళ్ళటం. సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు కదా, చదువుకుని చక్కగా అందరూ ఎంకరేజ్ చేస్తే నువ్వు పర్సనాలిటీ బాగుంటావు, సినిమా ఫీల్డ్కి వెళ్ళు, నాటకాలు ఆడుతున్నావు, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, నీకు మంచి వాయిస్ ఉంది, అది ఇదని చెప్తే కదా వచ్చాడు. ఇట్ట వేషం అనేవాళ్ళంట సారీ అండి ఈ వేషం మరొకళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగా 2-3 వేషాలు చేతికొచ్చి జారిపోయేటటువంటి పరిస్థితిలో. అయితే ఒకటి చెప్తా సార్, ఇది నిజమో లేదో నాకు తెలియదు, బట్ నేను విన్నాను. ఒకానొక రోజు ఇంకా చివరికి ఎన్టీఆర్ గారు గార్డెన్లో కూర్చొని ఉంటే నేరుగా భార్యని బిడ్డల్ని తీసుకెళ్ళి నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట, నాకు ఇట్లా తిరుగుతున్నాను అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి. అవును, ఎన్టీ రామారావు గారిని ఆశ్రయించారు. అదే సత్యనారాయణ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఈయన అమితంగా సంతోషపడ్డారంట. అవునవునవును. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా తను ఎంకరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద తలక ఎన్టీ రామారావు గారు. సో ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయటంలోనూ, వాళ్ళని కాస్త పక్కదోవ పెట్టేటప్పుడు వాళ్ళని ఆదరించడం, బెదిరించడం, వాళ్ళని మంచి దాంట్లో పెట్టడం అనేటటువంటిది అది మొదటి నుంచి ఉంది కదా ఆయనకి. తను ఎంకరేజ్ చేసేటువంటి ఆర్టిస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషించటం. పైగా సత్యనారాయణ అంటే ఆయన బ్రాండ్, ఆయన తీసుకొచ్చిన మనిషి అంతే. సో నిజంగా గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఆయన. డెఫినెట్గా అవార్డ్స్ విషయంలో ఆయనకి కొంతవరకు అయితే అన్యాయం జరిగింది. మన చలనచిత్ర చరిత్రలో ఒక మంచి నటుల లిస్టులో ఆయన కూడా ఉంటాడు ఖచ్చితంగా. చాలా అంకితభావంతో చేసినటువంటి నవరసాలు పోషించగలిగేటటువంటి నవరస నటనా సార్వభౌమ అనేటటువంటి బిరుదుకి ఆయన అర్హుడు.
సూపర్ సార్, అంటే ఒక గొప్ప నటుడు గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.